బేహద్ పరం మహాశాంతి. మా అంటూ ఉన్నారు, బాలక్ సో మాలిక్ అని ఎవరైతే స్మృతిలో ఉంచుకుంటూ ఉంటారో వాళ్ళు సదా నషగా ముందుకు సాగిపోతూ ఉంటారు, ఇతరులను కూడా నడిపించేవారుగా ఉంటూ ఉంటారు. ఈ విశేషమైనటువంటి ఆత్మలు జ్ఞానదాతతో పాటే ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా సరే జ్ఞానదాత యొక్క సహాయం అనుభవం కానంత వరకు గడ్డిపోచ లాంటి హద్దులో హెల్పింగ్ ఆసరాన్ని పట్టుకుంటూ ఉంటారు. బాపు సహాయం లభిస్తే ఈ గడ్డిపోచ లాంటి వాళ్ళందరినీ కూడా వదిలేస్తారు. గడ్డిపోచ అంటేనే పూర్తిగా బాపుకి దూరం అవ్వటం, హద్దులోకి వెళ్ళిపోవటం. బేహద్ తండ్రి గురించి తెలియదో, బేహద్ తండ్రి నుంచి లభించే అవినాశి ప్రాప్తి గురించి తెలియదో అప్పటి వరకు ఏం చేస్తారు, ఈ గడ్డిపోచ లాంటి ఆధారాలని పట్టుకుంటారు. తెలిసినప్పుడు వాటిని వదిలేస్తారు. ఆత్మలు ఇప్పుడు చిన్న చిన్న గడ్డిపోచ లాంటి ఆసరాన్ని పట్టుకున్నారు. అందుకని వాళ్ళు పూర్తిగా మునిగిపోతూ ఉన్నారు. వారు తీరాన్ని చేరలేరు. గడ్డిపోచ ఏమి సహాయం చేస్తుంది? ఎప్పుడైతే జ్ఞానం ద్వారా అర్థమవుతూ ఉంటుందో, జ్ఞానదాత సహాయం అనుభవం అవుతుందో, ముక్తి పొందటానికి సంసారం అనే సాగరము ఇది ఒడ్డుకు చేరగలుగుతూ ఉంటారు. హద్దు బంధనాల నుండి విముక్తి కాగలుగుతారు. లేకపోతే నేను ఫలానా వ్యక్తిని, నా సీట్ అది, నాది ఈ యొక్క పోస్టు, ఆ పొజిషను, నా నెంబర్ ఇది అనేటువంటి హద్దులో బంధనాలనే, హద్దులో అహంకారాన్ని పట్టుకొని కూర్చుంటూ ఉంటారు. ఇలాంటి వారు ముక్తి అనేది పొందలేరు. కాబట్టి వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేయండి. ఇది అన్నిటికంటే గొప్ప కార్యక్రమము. పరివారం యొక్క గుణాన్ని పరివర్తన చేయటానికి నిమిత్తం కండి. భూమిని తయారు చేయండి. కానీ ఫౌండేషన్ ఏదైతే ఉందో కొత్త జ్ఞానము అని, కొత్త జ్ఞానము అంటే కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చేటువంటి జ్ఞానము. పరం శాంతి.